నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగం మండలం పెనుమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ అజిత. వెంకటాచలం మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు హస్నాపురం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. మానసిక వికలాంగుల హాస్టల్లో నిత్యావసర సరుకులు, పళ్లు, బిస్కెట్లు అందజేసి మాట్లాడిన నాయకులు. ప్రభుత్వ భూములను ఆక్రమించింది ఎవరనే విషయం అందరికీ తెలుసు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన టీడీపీ నాయకులు గూండాల శ్యామసుందర్ రెడ్డి. వర్షం వస్తే రహదారిపై ప్రయాణం ఆపుకోవాల్సిందే. రాపూరు మండలం మిట్టపల్లి వాగుపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్న గ్రామస్తులు. సంగం మండలం పెరమన వద్ద కారును టిప్పరు ఢీకొన్న ఘోర ప్రమాదంలో కారులో ఉన్న 7గురు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజిత సంఘటనా స్థలానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. సంఘటనపై విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 7గురు మరణించినా ఏ ఒక్క నాయకులు అక్కడికి వచ్చి పరామర్శించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సెవెన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్న కారు ఇంపార్టెంట్లీ ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కనిపిస్తుంది. సో దట్ మేము కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మాకు అక్యూజ్ కస్టడీలో ఉన్నారు. సో వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. మేడం డ్రైవర్కి లైసెన్స్ ఉందా? వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండి. ఇప్పుడే వచ్చాను. లెట్ మీ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. నేను ఇంకా సెటిల్ అయ్యాను అనుకొని నేను మళ్ళీ డీటెయిల్గా నోటిస్తాను. వెంకటాచలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు హస్నాపురం శ్రీనివాసుల ఆధ్వర్యంలో వెంకటాచలంలోని మానసిక వికలాంగుల హాస్టల్లో పళ్లు, బిస్కెట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుంచి శ్రీనివాసుల యాదవ్, కిసాన్ మోర్చా నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ఆర్మూర్ల మురళి, మండల ప్రధాన కార్యదర్శి గొత్తల నరేష్, మాధవ్, శ్రీహరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ వెంకటాచలం మండలం బీజేపీ తరఫున వెంకటాచలం మండలంలోని మానసిక వికలాంగుల కార్యాలయంలో ఇక్కడ ఇవాళ మా సీనియర్ నాయకులు సేనన్న, వేనన్న, మురళన్నల ఆధ్వర్యంలో ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్న 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వెంకటాచలం మండలం ఇక్కడ వికలాంగులకి పళ్ళు, ఫ్రూట్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూండాల శ్యామసుందర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించింది ఎవరన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. అవసరమైతే ఆధారాలతో సహా తాను నిరూపించగలనని, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం పద్ధతి కాదన్నారు. నీ బుడ్డ బెదిరింపులకు భయపడేదే లేదని, అధికారం లేకపోయినా అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని పింఛన్లు ఆపడం, ఇల్లు రాకుండా చేయడం వంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండకుంటే గౌరవ మర్యాదలు నీకు దక్కవంటూ ఆయన సూచించారు. ఆర్డర్ కాపీలు కూడా ఆయన చేతికి వచ్చినాయి. ఒక రోజు ఏమో పోయి డ్యూటీ కూడా జాయిన్ అయింది.
మరి నువ్వు తూపులు నాగేశ్వరరావు కోడలికి ఆమె దగ్గర లంచం తీసుకొని ఆమె కడుపు కొట్టి ఆ పోస్టుని రద్దు చేయించే రోజుమాని చేత నువ్వు ఆ అమ్మాయిని కడుపు కొట్టి పక్కనోడికి తీసిల్లా నువ్వు. లైట్ వెలిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయట వస్తేనే కాలిపోవాలి కదా. పోలీసు వాళ్ళు ఎట్లా గట్టి హింస పెడతారు? పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా? నువ్వు భయపెడితే భయపడే రోజులు పోయినాయి. నువ్వు నీకు ఎవరైనా సరే ఇన్ని రోజులు ఊరు గౌరవాన్ని గురించి ఆమోదించాం, కానీ నీ పుట్ట బెదిరింపులకు ఎవరు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ. కాబట్టి ఇంకనైనా బుద్ధితో నువ్వు చేసే అవకతవకలన్నీ. ఇంకొకటి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంటకాలం ఉన్నట్టు నువ్వు కరువు పని చేసి డబ్బులు తినేసి ఉన్నావు. 12 సంవత్సరాలు కరువు పని ఆపేసిన పేదలు కడుపు కొట్టి ఎన్ఆర్జీఎస్ కింద మిషన్లు పెట్టి లోడి నువ్వు దోసుకొని తిన్నావు ప్రభుత్వాన్ని. మరి నువ్వు తప్పుడు పనులు చేస్తావు, ఇంకొకరిని తప్పుడు కింద చూపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇది నేను మీడియా ద్వారా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి తాలూకా ఆఫీసు వారికి తెలియజేయాలనుకున్నా. మీ ద్వారా తెలియజేస్తున్నా. దీనికి సత్వర న్యాయం చేకూర్చగలగదని నేను తెలుపు. రాపూరు మండలం వేపినాపి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రాపూరు పొదలకూరు ప్రధాన రహదారి నుంచి మిట్టపల్లి, కృష్ణారెడ్డిపల్లి, చట్టుపాలెం, తోసాం, నాయనపల్లి, మునగాల వెంకటాపురం, గులుంచెర్ల గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో ఈ మిట్టపల్లి వాగు దాటాల్సి ఉంది. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా కండలేరు కాలువ లీకేజీతో ఈ వాగు నిండిపోతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన రాపూరుకు వెళ్లాలన్నా, పిల్లలు వేపినాపి పాఠశాలకు వెళ్లాలన్నా ఈ వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే బ్రిడ్జి మంజూరు చేయవలసింది కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్టపల్లి గ్రామం వేపినేపి పంచాయతీ. ఇక్కడ రాకపోకలకి చిన్నపిల్లలకి డైలీ స్కూల్ గుండించర్ల నుంచి 4-5 గ్రామాలు ఇక్కడికే వెళ్ళాలి. వేపినేపి స్కూల్కి వెళ్ళాలి. రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అని కూడా హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా ఇదే రూట్ని వెళ్ళాలి. చాలా ఎమర్జెన్సీ. ఇది ఒక్కటే దారి, వేరే దారి ఏం లేదు. దయించి మాకు ఒక బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం కానీ అందరికీ ఉపయోగపడద్దని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వేపినేపి పంచాయతీ మిట్టపల్లి గ్రామం. ఇక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం చిన్న వాన వచ్చినా కానీ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది. చుట్టుపాలెం, సంఘం ఈ రూట్లో కూడా అందరూ ఈ రూట్కే రావాలి. అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా చిన్న ఇబ్బంది వల్ల హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పోలేకున్నాము. అందువల్ల మీరు దయచేసి మాకు చిన్న బ్రిడ్జి సాయం చేస్తే అందరూ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు దయచేసి సార్, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి, ఆ నాయకులు కలిసి మమ్మల్ని ఒక్కరో సాయం చేసి ఈ బ్రిడ్జి వచ్చే విధంగా సాయం చేయండి. మాది ఎంఏపురం పంచాయతీ చుట్టుపాలెం గ్రామం. మా గ్రామానికి సంబంధించి తుమాయి రోడ్డు నుంచి చాగనం వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే ఉంది. ఇది వెళ్ళడానికి మధ్యలో ఉన్న మిట్టపల్లి అనే దగ్గర పెద్ద వాగు ఉన్నందువల్ల ఆ వాగులో ఉన్న టోటల్ మొత్తం తెలంగాణ కెనాల్ ఉండే వాటర్ మొత్తం కూడాను వాగు ద్వారా ఈ మిట్టపల్లి వాగుకు వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్లు కానీ లేదా ఇంకేమైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు ఇదే రూట్ మీద గూడూరుకి వెళ్ళేటువంటి నిమ్మకాయలు మొత్తం కూడాను ఈ రూట్ మీద వెళ్ళడం జరుగుతుంది. కావున దీనికి బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిన కోరమైంది. గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెమాల మురళీరెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థూలకాయం నివారణ, బాల్యదశ సంరక్షణ, శిశువు మరియు చిన్నపిల్లల ఆహారపు అలవాట్లపై ఐసిడిఎస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనమ్మ, సైదాపురం వైద్యాధికారి మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని కోదండరామపురం బీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బుధవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం, గణపతి సహస్రార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా వందల కృష్ణయ్య, అన్నపూర్ణ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శతమానం భవతి శతమిదం శతమైశ్వర్యం దీర్ఘమాయుః. గణేశ మహారాజ్ కీ గణేశ మహాకాయ ఆగ్రేయం దేవాయాం ధూపాయామి ధూపం దర్శయామి దీపం దర్శయామి. సమస్త పాపశంకరం మహాగణపతి దేవత పార్వతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగం మండలం పెనుమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ అజిత. వెంకటాచలం మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు హస్నాపురం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. మానసిక వికలాంగుల హాస్టల్లో నిత్యావసర సరుకులు, పళ్లు, బిస్కెట్లు అందజేసి మాట్లాడిన నాయకులు. ప్రభుత్వ భూములను ఆక్రమించింది ఎవరనే విషయం అందరికీ తెలుసు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన టీడీపీ నాయకులు గూండాల శ్యామసుందర్ రెడ్డి. వర్షం వస్తే రహదారిపై ప్రయాణం ఆపుకోవాల్సిందే. రాపూరు మండలం మిట్టపల్లి వాగుపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.